వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ ఊరికి నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ గురించి. సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పిండి వంటలు. సో అన్ని రొటీన్ ఈ రొటీన్ డిస్కషన్ గురించి చెప్పట్లేదు. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కాబట్టి అసలు సంక్రాంతి పండుగ వచ్చే ముందు మన ఇంట్లో హడావుడి ఎలా ఉంటుంది, అసలు ఆ మెమరీస్ ఎలా ఉండేటి. ఇప్పుడంటే ప్రజలు మనం పెద్దగా అయిపోయి ఎవరి బిజీ లైఫ్లో ఉండిపోతున్నాం. ఒకప్పుడు ఎలా ఉండేది, మనం పండగ ముందు ఎలా ప్లానింగ్ చేసుకునే వాళ్ళం, మన ఊరికి వెళ్ళడానికి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం పండగకి ఇంటికి వెళితే అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేపించి తెలుసుకోలేదు. ఈ ఆలస్యంగా కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదా. సో సంక్రాంతి పండగ మన తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండగ అని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ కోనసీమ వాళ్ళకి ఇంకా చాలా బాగా చేస్తారు. అటు సైడ్ ఇది గోదావరి వాళ్ళకి కోనసీమ అటు సైడ్ ఏరియా వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సంక్రాంతి పండగ. ఆంధ్ర వాళ్ళకి స్పెషల్గా చెప్పుకోవచ్చు. మన తెలంగాణ వాళ్ళకి దసరా పండుగ ఎలానో ఈ సంక్రాంతి పండుగ ఆంధ్ర సైడ్ వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. గోదావరిలో ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంక్రాంతి పండుగను పెట్టి ఈ స్టేట్స్ని డివైడ్ చేసి ఆంధ్ర తెలంగాణ ఏం చెప్పట్లేదు. కొన్ని ఏరియాలో కొన్ని ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అందుకోసమే చెప్తున్నాను అంతే. ఇక మొత్తానికైతే మన తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ వచ్చేస్తుందంటే మనం సంవత్సరం మొత్తం ఎక్కడో దూరంగా ఉండి కష్టపడిన వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చిస్తుంది ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగకి ఇంటికి వెళ్దామని ఒక 1 month ముందు నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాము. అసలు టికెట్స్ లేకపోయినా కానీ కింద ఎట్లయినా టికెట్లు బుక్ చేసుకొని మనం మన ఊరికి చేరుకుంటాము. ఏ దేశంలో ఎక్కడున్నో ఏ చోట ఉన్నాయి కానీ మనం సంక్రాంతి పండుగకి మన ఇంటికి వెళ్ళాలి, మన వాళ్ళని కలవాలి, మన ఊళ్ళో అందరితో మాట్లాడాలి అనే ఒక థాట్ ఉంటుంది కదా. అది సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం సంవత్సరం మొత్తం ఎక్కడో ఉంటాం, ఎక్కడో కష్టపడతాం. మన పెద్దోళ్ళకి అందరికీ దూరంగా ఉండి కష్టపడి పని చేసుకుంటాము. ఇక పండగకైనా ఊరికి వెళ్ళాలనే ఆలోచనతోటి చాలామంది పండగకి ఊర్లోకి వెళ్తారు. అప్పుడు బిజీ ఉంటుంది అనమాట. అందరు బస్సెస్ సీట్స్ ఉండవు, టికెట్స్ దొరకవు. అయినా కానీ మనం ఎట్లా ఒకట్లే ఇంటికి వెళ్ళిన ఆలోచనతో కింద మీద కూడా టికెట్స్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోతాము. అప్పుడు ఇక మనం సిటీలలో ఎక్కువ సెలబ్రేషన్స్ అంతగా ఉండగానే మన ఊర్లలో ఒక 10 రోజుల ముందు నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. పిండి వంటలు, ముగ్గులు, హరిదాసులు, ఇంకా కోడి పందాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సంక్రాంతి పండగకి పెద్దలకు పెడతారు. ఇలా గొబ్బెమ్మలు, ముగ్గులు, రంగవల్లుల పోటీలు, కొన్ని ఏరియాలలో అయితే గంగిరెద్దులు, అదే కోడి పందాలు లాంటివి పందాలు వేస్తారు. అదే నార్మల్ టైంలో వేరే ఇక్కడ ఓన్లీ ఈ సంక్రాంతి ఆ టైంలోనే కోడి పందాలు వేస్తారు. మామూలు టైంలో వేసారని పట్టుకుంటారు పోలీసులు. కొన్ని ఏరియాలో స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు ఇలాంటి రూల్స్ని. కానీ మంచిగా ఉంటాయి కోడి పందాలు. మేము న్యూస్లో చూసింది తప్ప రియల్గా నేను ఎప్పుడు చూడలేదు కోడి పందాలు. వీటి గురించి మూవీస్లో చూశాను. నాకు ఎప్పుడు చూసినా ఎప్పుడు నేను డైరెక్ట్గా చూడాను ఒక ఉండేది. కానీ మా సైడ్ మాకు ఆంధ్ర సైడ్ ఎక్కువ తెలియదు కాబట్టి నాకు ఈ పందాల గురించి నాకు తెలీదు. న్యూస్లో, టీవీలో, మూవీస్లో చూసినాయే. ఇలా భలే అనిపిస్తుంది. ఇంకా పిండి వంటల సంగతికి వచ్చేసరికి మామూలుగా ఒక 10 రోజుల ముందే స్టార్ట్ చేస్తారనేది. మా అమ్మాయికి వంటకం, మా బాబుకి ఇది ఇష్టం, మా అమ్మాయికి ఇది ఇష్టం, మన పేరెంట్స్ ఎక్కగా లేని పిండి వంటలను చేసి పెడతారు. మనం ఎక్కడో ఊర్లో ఉంటే బాగా కష్టపడి వచ్చింది మన కోసం అని బాగా చేసి పెడతారు స్వీట్స్. ఇక మనం అందరూ పండగకి ఇంటికి వస్తారు. మన కజిన్స్, మన బ్రదర్స్, అందరు చుట్టాలు అందరూ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం. ఈ సంక్రాంతి పండగ అంటేనే మన లైఫ్ లాంగ్ మెమరీస్ని క్రియేట్ చేసుకునే ఒక దానిలాగా కూడా చూసుకోవచ్చు మనం. ఎందుకంటే మనం ఎక్కడో ఉంటాం. ఈ మెమరీస్ అన్నిటినీ మనం
కూడగట్టుకొని మళ్ళీ వెళ్ళినాక ఇవన్నీ రివైండ్ చేసుకుని ఓహో మీ పండగ ఇలా ఎంజాయ్ చేసాం, మా వాళ్ళతోటి ఇలా ఉన్నాం అని మైండ్లో అసలు నుంచి అవి వెళ్ళిపోవు. అసలుకి ఒక పండగ అయిపోయాక మనం ఇంటికి వెళ్ళిపోవాల్సి అప్పుడు చాలా బాధతో వెళ్ళిపోతాం. అరే అప్పుడే పండగ అయిపోయిందా వెళ్ళిపోలే, వీళ్ళందరూ వదిలి వెళ్ళిపోవడం ఒక బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు, వెళ్ళిపోవాలి. మళ్ళీ 1 year వరకు మనం మన వాళ్ళని కలవలేమో అనే బాధతోటే వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయినా కానీ ఒక 10 days వరకు అదే ట్రాన్స్లో ఉంటాం, అది మైండ్ నుంచి వెళ్ళిపోదు. అందుకే దూరంగా ఉండకపోతే దగ్గర ఉండక బాధ అసలుకి. ఇక తప్పదు. మనం అంటే ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళం అయిపోయాం, బిజీగా అయిపోయి. చిన్నప్పుడే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఎంత సంతోషంగా హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం పెద్దవాళ్ళని కూడా పండగ వస్తేనే ఊర్లోకి వెళ్ళాల్సి వస్తుంది మనకు కూడా బిజీ షెడ్యూల్ వల్ల. సో ఎంత పెద్దవాళ్ళం అయిపోయాం కానీ మనం మన వాళ్ళతో గడిపిన మెమరీస్ని ఎప్పుడు గుర్తుండిపోయి ఉంటాయి కదా. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఇవిడ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. Thank you for watching video. Okay, bye bye. See you next video.